సమ్మర్ అంటేనే కూల్ డ్రింక్, సోడాస్, ఐస్ క్రీమ్స్ ఏది పడితే అది చల్లగా ఉన్నది అన్ని తాగేస్తూ ఉంటాం, కానీ డిహైడ్రేట్ అయిపోతూనే ఉంటాం. సో ఏం చేయాలి? ఇప్పుడు అవన్నీ అసలు ముందు తాగకూడదు. జీవ చేపలని తప్ప అందులో మన బాడీ విరుద్ధంగా ఉండేవన్నీ కలుస్తాయి వాటిలో. అందుకనే మనం అవి తాగితే లేనిపోయి ఇంకా జబ్బులు తెచ్చుకుంటాం. అది కాకుండా ఇప్పుడు 45 degrees నడుస్తుంది ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో కూడేడాక. ఇప్పుడు నేను 45 degreesలో వర్క్ చేసిన సందర్భాల్లో నేను ఏం చేసి నేను అసలు నాకు డిహైడ్రేషన్ రాకుండా చేసుకున్నానంటే, మార్నింగ్ లేచిన దగ్గర నుంచి మనం 4కు 5కి లేస్తాం కదా, 9 o'clock వరకు వాటర్ తాగుతాను. మళ్ళీ ఏం ముట్టుకోవద్దు. సుమారుగా 2 liters, ఇంకా అంతకన్నా ఎక్కువ కూడా తాగొచ్చు. ఈ 2 liters తాగిన తర్వాత 9 o'clock కనుక మనం ఏది తిన్నా కూడా మనం బయటకి సిటీలో ఎటన్నా పోనండి, కొంచెం తిని వెళ్తాం, లేదా కారులో ఉన్నప్పుడు తినవచ్చు. 9 o'clock వరకు మాత్రం ఎలాంటి ముట్టుకోకుండా ఓన్లీ వాటర్ తప్ప ఏం తీసుకోవచ్చు. టీ, కాఫీ ఏముండదు, ఓన్లీ వాటర్. ఇక్కడ నుంచి మొదలు పెడితే మనం తింటే కనుక 9 10 తింటే ఆ తర్వాత ఒక 2 hours దాకా మనకి ఏం దాహం అయ్యేది. ఎప్పుడు వేస్తుంది? 12 1 తర్వాత దాహం వేస్తూ ఉంటుంది. అప్పుడు ఏమైందంటే ఈ 2 liters మార్నింగ్ తాగాం కదా, అది సుమారుగా 12 1 o'clock దాకా మన బాడీ మొత్తం కాపాడుతుంది. మన కణాలు కానీ ఆ తేమ మొత్తం అంతా ఉంటాం. అసలు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎండ దెబ్బ మనకు కొట్టనే కొట్టదు. అక్కడి నుంచి మళ్ళీ తాగుతాం కదా మనం. ఎండలో పోయినప్పుడు మళ్ళీ 2 గ్లాసులు 1/2 లీటర్ 1/2 లీటర్ తాగుతూనే ఉంటాం కదా. ఎట్టి పరిస్థితులు మీరు ఎంత ఎండగా తిరగండి, డిహైడ్రేషన్ అయ్యే అవకాశం లేదు అసలు. ఇది ఎందుకంటే చాలా ప్రాక్టికల్గా చేసిన అనుభవాలు.